గోదావరిఖనిలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతుంది. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదిపై దాడి చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ 5 రోజులుగా విధులను బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించిన సీఐని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, నాయకులు పంగశంకర్, పేర్క మనోహర్, పులిపాక రాజకుమార్, శ్రీలత, సభ సీనియర్ న్యాయవాదులు చందాల శైలజ, పెట్టం శ్రీనివాస్, నడిపెల్లి కిషన్ రావు, జవ్వాజీ శ్రీనివాస్, రామ్ టెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అడిగింది అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు దాని విషయం అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆరో హ్యాండ్ ఓవర్ చేశాను. ఆరో దగ్గర వచ్చాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆరో గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేరు మేము ఫైల్ ఇస్తాం. అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆర్డర్ అయింది. మ్యాజిస్ట్రేట్ గారు కూడా నోటీస్ ఆర్డర్ అయింది. అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేసుకుంటాం. మేము ఏదని చట్టం ఏదైతుందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మా బాధ్యత మొత్తం కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము. మాకు ఎలాంటి ఏమవుద్దు, మాకు ఏంటంటే న్యాయం జరగాలని చూస్తున్నాం. మా యొక్క తిలక్ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దానికి కానీ మా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో శైలయ్య గారు ఫాలో చేస్తారు కేసు. న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి ఈ నెల 10వ తారీఖున గోదావరిఖని న్యాయవాది తిలక్ గారి పైన గోదావరిఖని వన్ టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరిఖని వన్ టౌన్ సిఐ గారు తన యొక్క దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా పేరు మార్కాపూర్ జిల్లా గోదావరిఖని న్యాయవాదిని. 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ పలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు కాసేందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఉన్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళ దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఇవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినా సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు పైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసుకు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. న్యాయవాదుల పట్లనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య జనాలకు ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వాళ్ళందరూ ఇప్పటిదాకా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యకలాపాలకి చట్టపరంగా మేము తీసుకునేటువంటి చర్యలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారని, అందరూ కూడా మాకు సహకరిస్తారని కౌన్సిల్గా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్నటి నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదావరిఖని న్యాయవాది తిలక్ ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు కార్యకలాపాలు చేస్తారు, వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరిఖని బార్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వే చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది.
ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరికని భారత తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఇవాళకి 7 రోజులు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనపై నిప్పులు చెలరేగాయి. సుమారు 1,34,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూనే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ముఖ్యంగా మామ్నూరు ఎయిర్పోర్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులతో నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేకల ప్రేమ రామారావు చిత్ర కోడెపాక శారద జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఆంధ్ర నాయకత్వం వర్ధిల్లాలి షాపింగ్ వాళ్ళకి చెట్లు వేయడం జరిగింది. సో అలాగే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా కంపెనీతో మాట్లాడి మా నాయకులకు అందరికీ చెప్పిన అలాంటి వాళ్ళని గుర్తించండి. 5 లక్షలతో ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఎవరైనా ఉంటే స్థలం ఉండి వారిని గుర్తించి కొందరు శాంక్షన్ అయినాక మేము కట్టుకోలేమని రిటర్న్ ఇస్తున్నారు. సో రిటర్న్ వద్దామా మేము కట్టిస్తాం. కంపెనీతో మాట్లాడినాం. ఆల్రెడీ వర్ధనపేట, పర్వతగిరి, వంగపాట్ల కూడా స్టార్ట్ అయింది. సో పెగడపల్లి కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలతోనే కట్టించే బాధ్యత నేను ఆ కంపెనీ వాళ్ళని తీసుకున్నాం. మా నాయకులకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయడం, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని మున్సిపాలిటీలో వరంగల్లో గెలవడం మీరు అందరూ చూశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. మరి ఓటర్ మహాశయులకు, వర్ధనపేట మున్సిపాలిటీ మహాశయులకు అందరికీ కూడా నేను మా కాన్స్టిట్యున్సీ తరఫున అలాగే నాయకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అన్ని డివిజన్ల నుండి తర్వాత అందరూ నాయకులందరూ వచ్చి తమ వంతుగా అక్కడ అండగా నిలబడి ఆ నాయకులను గెలిపించింది కాబట్టి వివిధ డివిజన్ల నుండి వచ్చిన అధ్యక్షులకు, వివిధ పార్టీ సైనికులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్ధనపేట నియోజకవర్గం నుండి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఆరూర్ రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నారు. మరి ఇల్లుకు గుళ్ళకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం, ఇల్లు అంటే హీరో, మీ హీరో పిలిపించినాం ఇల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి ఇల్లు అని పిలిపించినాం. దానికి నువ్వు నన్ను అసభ్య పదజాలతో మాట్లాడడం నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ఉల్లేఖ బాలనగలను, కానీ అది నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబడి తండాలను కలిపినావో ఆ తండాలు తీసేస్తాను, 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు, మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కలుపుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకోవాలి, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు. దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, గెస్ట్ హౌస్ కట్టుకున్నామని. అక్కడ వచ్చి చూడండి. మీడియా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంతా కలిసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, కొట్టోడు అనడం, వాడు మొగోడే అనడం, లేకుంటే దమ్మున్నదా నీకు, అది ఉన్నదా ఇది ఉన్నదా అంటేనే ఆయన మాట్లాడాడు. నువ్వు చెప్పిన భాషకే ఆయన రిటర్న్ ఇచ్చింది. నువ్వు మరి నీకోసం ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ సోదరులు అడిగింది కాబట్టి చెప్తున్నా. దయచేసి
రాజకీయం అనేది రాజకీయం చేయాలి, అభివృద్ధి అనేది అభివృద్ధి చేయాలి. 100% ఈరోజు వర్ధనపేట ప్రజలు ఆశీర్వదించి మాకు 7 సీట్లతో గెలిచినాం. ఎవరైతే కట్టప్పలు ఉన్నారో వాళ్ళ సంగతి తప్పనిసరిగా చూసి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఇంట్లో నిరూపించుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తండ్రి తలశీల చంద్రశేఖరరావు గారి భౌతిక కాయానికి శ్రీ వైఎస్ జగన్ నివాళి. కర్ణాటకలో పట్టుబడిన భారీ అవినీతి తిమింగలం 4.46 కోట్లు స్వాహా. ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో హెచ్ఎం జనార్దన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు. ఈ తనిఖీలో లోకయుక్తకు 4.46 కోట్లు లభ్యం. అతని ఆదాయంలో అది 216% అని తేల్చిన అధికారులు. జనార్దన్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో లోకయుక్త విచారణ. ಎಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ಇದನ್ನು ಮಾಡಿದ್ದು ಅದನ್ನೆಲ್ಲ ಇದಕ್ಕೆ ಜೋಡಿಸ್ಬೇಕು. కర్నూలు జిల్లా సమాచార భవనంలో జర్నలిస్టుల ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విలేకరులకు ప్రమాద బీమా చేయించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పథకాలు మీడియా ద్వారానే ప్రజలకు చేరుతాయని తెలిపారు. ఈరోజు జర్నలిస్టు వాళ్ళ సోదరులందరికీ బీమా పాలసీ డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు దాదాపు అంటే జర్నలిస్టు సోదరులు చాలామంది చేయించుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చేపించిన వాళ్ళు కానీ జర్నలిస్టులు ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే యాక్సిడెంట్ మామూలుగా జర్నలిస్టులు ఏదైనా ప్రోగ్రామ్ పోయినప్పుడు టెన్షన్తో పోతుంటారో, యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు కుటుంబానికి ఉపయోగపడతాయి ఈ 10 లక్షలు. అది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సహోదరులందరూ వాళ్ళకు కార్యక్రమము బీమా ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసేది. దానికి చాలామంది మిత్రులు వచ్చి మరి సహకరించి వాళ్ళు ప్రమాద బీమాని
చేయించుకున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ శంకర్ శర్మ గారు ఆయన స్వతహాగా ఈ జర్నలిస్టు మిత్రులందరికీ ఆయనే అది బీమా అమౌంట్ని కట్టి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 30 మంది దాకా మీడియా సోదరులకు ఆయన బీమా చేయడం జరిగింది. బీమా చేసుకోవడం వల్ల ప్రతి జర్నలిస్టుకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది. అది వాళ్ళ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది. ఇంకా కావాలంటే చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పేర్లు ఇస్తే మరి 2వ లిస్టులో మళ్ళీ చేయడానికి కూడా వాళ్ళు సర్వలు ఒప్పుకున్నారు. కాబట్టి మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో ఎక్కడ వెళ్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని చూసుకోండి. ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలి. తర్వాత మనకు ప్రమాద బీమా కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కలెక్టరేట్ భవనంలోని స్థానిక డిపిఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జర్నలిస్టులకు ఈ యాక్సిడెంట్ బీమా పథకాన్ని ప్రీమియం చెల్లించి ప్రారంభించడము, జర్నలిస్టులను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడమన్నప్పుడు ప్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఆక్సిజన్ లాంటిది. ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ద 4th పిల్లర్, ద 4th ఎస్టేట్ అనేది ప్రెస్. ఏ కంట్రీలో అయితే ఫ్రీ ప్రెస్ ఉంటుందో ఆ కంట్రీలో 100% లిబరల్ డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీలో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి లిబరల్ డెమోక్రసీ, 2 ఎలక్టరల్ డెమోక్రసీ, 3 ఎలక్టరల్ ఆటోక్రసీ, 4వది ఫుల్ ఆటోక్రసీ అంటే నిరంకుశత్వం టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ రష్యా, నార్త్ కొరియా, ఈవెన్ చైనా టు సమ్ ఎక్స్టెంట్, అవన్నీ కూడా ఆటోక్రసీ. లిబరల్ డెమోక్రసీ అంటే నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి కంట్రీస్. ఎలక్టరల్ డెమోక్రసీ అంటే మన కంట్రీ లాంటిది. ఎలక్టరల్ ఆటోక్రసీ అంటే అవకాశం ఇచ్చిన జర్నలిస్టు యూనియన్ లీడర్స్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంబంధించిన చెన్నయ్య గారు, రఘుబాబు గారు వచ్చారు. వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఇది ఏ రకంగా దీన్ని వాడుకోవాలనేది కూడా మీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు. హైవేపై క్షణాల్లోనే కాలిపోయిన కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కు స్వల్ప గాయాలు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం హైవేపై ప్రమాదవశాత్తు కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. వెంటనే అంబులెన్స్లో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఈ నెల 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్న సీఎం కప్ 2026 క్రీడా పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా మొత్తం 44 రకాల క్రీడల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
శబరిమలై ఆలయ బంగారం తాపడాల అదృశ్యం కేసులో సీట్ విచారణ నిమిత్తం హాజరైన నటుడు జయరాం ശബരിമല എന്ന് പറയുന്നത് നമ്മുടെ മലയാളികളെ സംബന്ധിച്ചിടത്തോളം അതൊരു പ്രത്യേക വികാരമാണ്. എത്രയോ ക്ഷേത്രങ്ങൾ നമുക്കുണ്ടെങ്കിലും ശബരിമല എന്ന് പറയുന്നത് ഓരോ ഭാരതീയനെ സംബന്ധിച്ചിടത്തോളം ജാതി മത ഭേദമന്യേ അവരെത്തുന്ന പുണ്യ സ്ഥലമാണ്. അപ്പൊ അവിടെ ഇത്തരം സ്കാം എന്തെങ്കിലും നടന്നിട്ടുണ്ടെങ്കിൽ അത് 100% വെളിച്ചത്ത് കൊണ്ടുവരികയും അതിനകത്ത് ബന്ധപ്പെട്ടിട്ടുള്ളവരെ എല്ലാം വെളിച്ചത്ത് കൊണ്ടുവരാൻ ഓരോ മലയാളിയും ബാധ്യസ്ഥനാണ്. ആ ഒരു മലയാളിയുടെ കൂട്ടത്തിൽപ്പെട്ടതാണ് പറയട്ടെ. ഈ കഴിഞ്ഞ 10-38 വർഷക്കാലം കേരളത്തിനകത്തും പുറത്തുമുള്ള എത്രയോ ക്ഷേത്രങ്ങളിൽ പലതരത്തിലുള്ള പൂജ അല്ലെങ്കിൽ ആനയെ നടക്കിരുത്തല്, ആനക്കൊട്ടിൽ സമർപ്പണം, നട സമർപ്പണം, അല്ലെങ്കിൽ അത്തരത്തിലുള്ള പൂജ കാര്യങ്ങൾ ഇതിനൊക്കെ ആദ്യം ക്ഷണിക്കുന്നത് എന്നെയാണ്. ഞാൻ കഴിവതും പോകാറുണ്ട്. അത്തരത്തിലാണ് ഇതുമായിട്ട് ബന്ധപ്പെട്ട ആൾക്കാരും എന്നെ പൂജയ്ക്ക് വിളിക്കുകയും ഈ നട കൊണ്ടുപോകാൻ വേണ്ടിയിട്ടും ഇതിനൊക്കെ എന്നെ പല പ്രാവശ്യം ഇവർ വിളിച്ചുകൊണ്ട് പോയിട്ടുണ്ട്. അപ്പോ ഇതിന്റെയൊക്കെ പിന്നിൽ കള്ളത്തരങ്ങൾ എന്തെങ്കിലും നടന്നിട്ടുണ്ടോ എന്നുള്ളത് അന്വേഷിക്കാൻ ബഹുമാനപ്പെട്ട കോടതിയും ബന്ധപ്പെട്ട ആളുകളും എല്ലാം ഇതിന്റെ പുറകിലുണ്ട്. അപ്പോ എന്നിൽ നിന്നും ഇവർക്ക് എന്തെങ്കിലും ഉപകാരപ്രദമായ 1-2 കാര്യങ്ങൾ കിട്ടുകയാണെങ്കിൽ അത് നല്ലതല്ലേ നമുക്ക് സത്യം വെളിച്ചത്ത് കൊണ്ടുവരാനായിട്ട്. അപ്പോൾ അതിന്റെ കാര്യങ്ങൾ ചോദിച്ചറിയാൻ വേണ്ടിയിട്ടാണ് എന്നെ വിളിച്ചിട്ടുള്ളത്. അപ്പോ തീർച്ചയായിട്ടും എല്ലാം നല്ല പര്യവസാനിക്കട്ടെ, ഭംഗിയായിട്ട് തന്നെ. ഇനിയും പുറമെ വല്ലവരും കുടുങ്ങാനുണ്ടെങ്കിൽ അവരും കുടുങ്ങട്ടെ, അല്ലെങ്കിൽ അയ്യപ്പൻ വെറുതെ വിടുവാർക്ക് 50 വർഷത്തിന് മുകളിലായിട്ട് ശബരിമലയ്ക്ക് പോകും. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్ల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై బిఎన్ఎస్ చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నమూనాలను పరీక్షల నిమిత్తం FSL కు పంపించారు. ये भी है ना, बोला ये भी ओपन करे तो नहीं, अभी खराब है ना, तो वो लेके आओ, वो भी इधर रखो. आप एम्प्लॉई है కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్స్ తీసుకున్నాను అన్న. సమోసా బాక్స్ ఒకటి, స్వీట్ బాక్స్ ఒకటి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.